గుంటూరు ర్యాపిడో డే 4 ఎర్నింగ్స్‌లో ఈరోజు హలో గైస్ దిస్ ఇస్ హెచ్ఆర్‌కే గుంటూరు రోడ్. స్విగ్గీ ఫుడ్ ఆర్డర్‌లే కాకుండా ఇన్‌స్టామార్ట్ ఆర్డర్‌లు కూడా పడతాయని నాకు ఈరోజే తెలిసింది. అది నాకు దాంట్లో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ అని పడంగానే నాకు అర్థం కాలే. ఒక సెకండ్ షాక్ అయ్యాను. సరే ఏదైతే అదయిందిలే అనుకోని లొకేషన్‌కెళ్ళిపోయి స్టోర్‌కెళ్ళిపోయి ఐటెమ్ అయితే తీసుకొని బయటకొచ్చి చూస్తే ఐటెమ్ వచ్చేసరికి గ్యాస్ పైపు. ఇది ఐటెము. సర్లే అనుకోని ఇంకా తీసుకెళ్ళి కస్టమర్ లొకేషన్‌లో ఇచ్చేసాం. ఈరోజైతే 5:30కే స్టార్ట్ అయ్యాను ఎర్లీ మార్నింగ్. ఎందుకు అనుకుంటారేమో ఇన్సెంటివ్స్ అనేవి కొంచెం ఎక్సైటింగ్గా అనిపించింది. ట్రై చేద్దాం మనం అసలు వల్ల ఇద్దా కాదా అని ట్రై చేశాను. ఆల్మోస్ట్ పర్వాలా మార్నింగ్ ఇన్సెంటివ్కి అయితే అచీవ్ అయిపోయాను. మధ్యాహ్నం మాత్రం కొంచెం టైం పట్టింది, అది అవ్వలేదు. బట్ ట్రై చేశాను. టోటల్ మన వాళ్ళ బైక్ రైడ్స్ కానీ బైక్ బూస్ట్లు కానీ ఇన్స్టామార్ట్ వచ్చింది ఒకటి అని చెప్పాను కదా, అది కానీ ఇవన్నీ చూసుకుంటే ఇన్ని కంప్లీట్ చేశాను. ఒక్కొక్క ఆర్డర్కి ఎంత వచ్చింది అనేది మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఎర్నింగ్స్ అయితే లాస్ట్లో చూపిస్తాను, ఈరోజు ఎంత ఎర్న్ చేశాను అనేది. వీడియో అయితే కంప్లీట్ చూడండి. అసలు ఇన్సెంటివ్స్కి ఎందుకు ట్రై చేశాను అనేది ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. మార్నింగ్ 6 AM to 9 AM లోపు మనం 4 ఆర్డర్స్ అండ్ 7 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 30 రూపీస్ 60 రూపీస్ ఇన్సెంటివ్ ఇచ్చాడు. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసరికి 7 రైడ్స్ కంప్లీట్ చేస్తే 45 రూపీస్. నేను అది ఒక్కటే అచీవ్ చేయగలిగాను, అందుకనే చూపిస్తున్నాను. మిగిలిన నాకు కుదరలేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చి వీక్లీ ఇన్సెంటివ్ 32 రైడ్స్. టోటల్ 110 రైడ్స్ చేస్తే 350 రూపీస్ ఎక్స్ట్రా, అంటే మనం చేసింది కాకుండా. ఇది వచ్చేసరికి బోనస్, అంటే మంత్ మొత్తం మీద 1వ తారీఖు లోపు కంప్లీట్ చేస్తే 4000 ఎక్స్ట్రా ఇస్తాడంట. అది కూడా 480 రైడ్స్ కంప్లీట్ చేస్తే అవుతాయా. సో ఫైనల్లీ మన అమౌంట్ వచ్చేసరికి ఈరోజు ఎర్న్ చేసింది 532 రూపీస్. ఇది ఇన్సెంటివ్ సంబంధం లేకుండా 18 బుకింగ్స్కి 532 రూపీస్ అయితే వచ్చినాయి. ఇప్పుడు దానికి ఇన్సెంటివ్తో కలుపుకొని నాకు వచ్చిన అమౌంట్ ఇది 44.29 అయితే వచ్చినాయి. దీంట్లో మళ్ళీ మనకు ఒక 250 రూపీస్ అయితే పెట్రోల్ ఖర్చు అయిపోయింది.